శ్రీ గురుభ్యో నమః. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా గారి దివ్య ఆశీస్సులతోటి శ్రీ సత్యసాయి ధ్యాన మండలి పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ ఆధ్వర్యంలో మెడికేషన్ అండ్ యోగా అనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. గురూజీ అనుకోకుండా మహానంది అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్సులో ఉండటం ద్వారా భగవంతుడు ఇక్కడ మీ అందరినీ కలిసే సుభాష్ పత్రిజీతో పాటు ఉండే అవకాశం రావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అయితే గురూజీతో పాటు సుమారుగా 1998 ఈ గతలో ఈ ఆధ్యాత్మంలో ప్రవేశించడం జరిగింది. మొట్టమొదటగా సుభాష్ పత్రిజీని 2001 ఆగస్టు 26వ తారీఖున రాజమండ్రిలో ఒక కళ్యాణ మండపంలో ఇలా మెడిటేషన్ కార్యక్రమం ఆనాపానా సతి జరుగుతుంది, మీరు కూడా రండి గురూజీ అని నేను అక్కడ రాజమండ్రిలో క్లాస్ చేస్తూ ఉంటే అక్కడ మన మెడిటేటర్స్ పిలవటం జరిగింది. అప్పుడు మొట్టమొదటగా సుభాష్ పత్రిజీ యొక్క విత్తనం నా మనసులో పడింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి అందుబాటులో ఉన్నంత వరకు వెళుతూనే ఉన్నాను. కడతాల్లో 4 రోజుల పాటు పత్రిజీ యొక్క కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను. అయితే అది మీ అందరికీ తెలియదు. నేను మాత్రం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎందుకంటే పుష్పం ఎక్కడుంటే దాని వాసనలు అంత పరిమళిస్తూ ఉంటాయి. మన చెడు వాసనలు పోవాలి అంటే మంచి వాసనలతో కూడిన పుష్పం దగ్గరికి వెళ్ళక తప్పదండి. ఈ గుడులు కానీ గోపురాలు కానీ వీటన్నిటికంటే మానవుడిగా జీవిస్తూ మానవ సేవ చేస్తూ ప్రపంచమే పరమాత్మ, పరమాత్మే ప్రపంచం అంటూ జీవిస్తున్న వ్యక్తి దైవానికంటే గొప్పవాడు. అది ఆధ్యాత్మికతలో ఉన్న వ్యక్తికి మాత్రమే అనుభవంలో ఉంది. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో పత్రిజీ గారిని నేను అచ్చంపేటలో కలవటం జరిగింది, ఆ తర్వాత విజయవాడలో కలవటం జరిగింది. అయితే ఇది 4వ 5వ స్వామిని కలవటం. అయితే ఎప్పుడు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడింది లేదు. అయితే డైరెక్ట్గా మాట్లాడింది ఎక్కడంటే ధర్మవరంలో మూర్తి గారి ఇంట్లో కలిసాం. అప్పుడు మాత్రం మాట్లాడాం. అప్పుడు కూడా బాగా బిజీగా ఉన్నారు, ఇప్పుడు కూడా బిజీగానే ఉంటారు. ఎందుకనంటే సమాజానికి ఆయన అవసరం ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు ఇటువంటి జాతీయ సదస్సు జరగటం నిజంగా చాలా అదృష్టం. భగవంతుడు అందరికీ ఈ అవకాశం ఇవ్వడు, గుర్తుంచుకోండి. వ్యాపారాలు చేసి జానెడు పొట్ట కోసం కోటీశ్వరుడైనా అదే జానెడు పొట్ట, కటిక గర్భదరిద్రుడైనా అదే జానెడు పొట్ట. ఆకలి బాధతో చనిపోయేవాళ్ళు కొంతమంది అయితే అజీవిత చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఇటువంటి తరుణంలో కూడా మన వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నా ఆలోచించుకోండి. ఇటువంటి చక్కటి కార్యక్రమం జరిగితే వాళ్ళ కోసం వాళ్ళు ఉపయోగించుకోలేని సమయంలో ఇరుక్కుపోయి ఉన్నారు. నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ కూడా అదే. కాబట్టి దయచేసి ఇటువంటి చక్కటి అవకాశం రావటం మన అదృష్టం అండి. ఆ అదృష్టాన్ని కాలదన్నుకోక సద్వినియోగపరుచుకొని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి కలకాలం జీవించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక ఇచ్చిన పెద్దలకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. జై గురుదేవ. And my dear scientists, ఇది శాస్త్రవేత్తల సదస్సు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలే. ఒక మహిళా సదస్సు ఉందనుకోండి, ఎవరు వస్తారు అందరూ? ఒక క్రిస్టియన్ సదస్సు, క్రైస్తు సదస్సు అనుకోండి, ఎవరు వస్తారు అందరూ? ఒక హిందువుల సదస్సు అని ఎవరన్నా అన్నారనుకోండి, ఎవరు వస్తారు? ఒక దొంగల సదస్సు అన్నారనుకోండి, ఎవరు వస్తారు అందరూ? తాగుబోతుల సదస్సు నేషనల్,
ఎవడు ఎక్కువ తాగుతాడో వాడికి ఫస్ట్ ప్రైజ్. ఇది జాతీయ తాగుబోతుల సదస్సు అని ఎవరైనా అంటే వచ్చే వాళ్ళందరూ మహా తాగుబోతులు ఉండి ఉంటారు ఇక్కడ. అలాగే ఇది జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త సదస్సులు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మహాశాస్త్రవేత్తలు. ఒక గొప్ప క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. చూసే వాళ్ళందరూ లక్షల మంది వెళ్ళారు. వాళ్ళందరూ ఎవరు? క్రికెట్ తెలిసిన వాళ్ళు. చూసే వాళ్ళందరూ క్రికెట్ బాగా తెలిసిన వాళ్ళు. ఏ గూగ్లీ బాల్ ఏంటి, ఆఫ్ కటర్ ఏంటి, లెగ్ కటర్ ఏంటి, బౌన్సర్ అంటే ఏంటి, లేట్ కట్ అంటే ఏంటి, స్క్వేర్ కట్ ఏంటి అంటే ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళే క్రికెట్ అభిమానులు. వాళ్ళే ఒక గొప్ప మ్యాచ్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చూస్తారు. అంటే క్రికెట్ మ్యాచ్ చూసే వాళ్ళందరూ ఎవరు? క్రికెట్ శాస్త్రవేత్తలు. ఒక హాకీ మ్యాచ్ ఉంటుంది, చూసే వాళ్ళందరూ హాకీ శాస్త్రవేత్తలు. ఇక్కడ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు జరుగుతోంది. వారి వారి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞతలో ఉన్న వారి వారి అనుభవాలను క్రోడీకరించి ఇక్కడ విశ్లేషించి చెప్పేవాళ్ళు ఉన్నారు. వినే వాళ్ళందరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. ఆధ్యాత్మికత తర్వాత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రెండు ఉన్నాయి. దానికి ముందు ఉండేది మతము. మతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందూ మతంలో పుట్టాను. మా తల్లిదండ్రులు హిందువులు. చిన్నపంచి శ్రీరాముడి పూజ చేసేవారు, అందరి దేవతల పూజ చేసేవారు. శ్రీరాముడి మీద నమ్మకం ఉందా అంటే లేదు, డబ్బు మీద నమ్మకం ఉంది. పూజలు మటుకు చేస్తారు. అసలు శ్రీరాముడు ఉన్నాడా లేదా అంటే అవన్నీ మనకి ఎందుకురా, పూజ చేయి అంతే. చెట్టు మీద పువ్వు కొయ్యి ఆ పువ్వు తీసుకొచ్చి ఇక్కడ వెయ్యి అంతే. అదే హిందూ మతం. బొట్టు పెట్టుకుంటే హిందూ మతం, బొట్టు తీసేస్తే హిందువు కాదా? అరే వెధవ ప్రశ్నలని వెయ్యక గమ్మును కూర్చుని బొట్టు పెట్టుకో, హారతి ఇయ్యి, నువ్వు హిందువి. మనమంతా హిందువులం. ఏమిటో మసీద్కి వెళ్తే ముస్లిము, గుడికి వెళ్తే హిందువు, చర్చికి వెళ్తే క్రైస్తు. మరి అందరూ ఒకటే పని చేస్తుంటారు. అదే ఇడ్లీ తింటుంటారు, అదే వంకాయ వేపుడు తింటుంటారు, అందరినీ వేయించుకుని కూడా తింటుంటారు. తిరుమలలో భక్తి, తిరుపతిలో చికెన్ మటన్. చికెన్ మటన్ తిని వెళ్ళి భక్తి, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ చికెన్ మటన్. బాబు అది అహింస చేయకూడదు కదా అంటే నువ్వు ఊరుకోరా. నేను సన్నగా ఉన్నప్పుడు మా అన్నగారు లండన్ నుంచి తిరిగి వచ్చి నాకు గుడ్డు పెట్టాడు. నాకేం తెలుసు? మా అన్నగారు అంటే నాకు దైవము, అన్నగారు కదా పెంచారు. గుడ్డు తినమంటే గుడ్డు తిన్నాను. అప్పటికి నాకు ఇంకా తెలియదు, నేను ఇంకా శాస్త్రవేత్త కాలేదు, అశాస్త్రవేత్తని. గుడ్డు గురించి తెలియదు, ఇష్టం లేదు, కానీ అన్నగారు చెప్పారు కనుక నోట్లో వేసుకున్నాను. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, నేను శాస్త్రవేత్తనయ్యానో, అప్పుడే అది మానేశాను. తెలియనప్పుడు ఏదన్నా చేస్తే సంఘపరంగా, కుటుంబపరంగా ఆ చాప్టర్ వేరు, తెలిసిన తర్వాత చేస్తే అది మహాపాపము. బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ని అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా నేను కోరుకుంటున్నాను. బైబిల్లో ఏముంది తెలుసా అండి? వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈ సిన్ ఫర్ యూ. వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈజ్ సిన్ ఫర్ యూ. దాని అర్థం ఏంటంటే, నీకు తెలిసిన జ్ఞానం కన్నా నువ్వు విపరీతంగా ప్రవర్తిస్తుంటే అది పాపము. అజ్ఞానంతో చేసేది పాపం కాదు. నీకు తెలియదు ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. తండ్రి చెప్పాడు, తల్లి చెప్పాడు, ఎవడో గడ్డంగాడు చెప్పాడు, చేస్తున్నాను, నా పరంపర చెప్పింది చేస్తున్నాను. కాదు, నీకు తెలిసిన జ్ఞానంకి విపరీతంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో. ఒకతను చిన్నపంచి మాంసం తింటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాడు. మధ్యలో తెలుసుకున్నాడు మాంసం తింటే చాలా పాపం అని తెలుసుకున్నాడు.
తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేదో మీటింగ్లో పోయి మాంసం తిన్నాడు, వాడికి పక్షవాతం వచ్చింది. అంతవరకు రాలేదు. తెలుసుకున్న తర్వాత తిన్నాడు, వెంటనే దెబ్బ కొట్టింది. సో మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, తెలియక ముందు అజ్ఞానము, అజ్ఞానంలో ఏది చేసినా కూడాను అది బలహీనతలు అవుతాయి, తప్పులు కావు, పాపాలు కావు. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఎవడైనా తద్విరుద్ధంగా చేస్తే అది దెబ్బ కొడుతుంది, గుర్తుంచుకోండి. దీన్నే బైబిల్లో స్టేట్మెంటు, వాట్ ఎవర్ యూ డూ అగేన్స్ట్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈజ్ సిన్ ఫర్ యూ. ఒక ఆటవికుడు ఉన్నాడు, వాడు ఇంకా తోటి మానవుడిని కోసుకుని తిన్నాడు, అది వాడికి పాపం కాదు, వాడు జంతువు లెవెల్లో ఉన్నాడు వాడు. కానీ నువ్వు కోసుకుని తింటే ఒక చేపనైనా అది నీకు పాపం. నువ్వు ఆటవికుడు కావే, నువ్వు నాగరికుడువే, నేను హిందూ మతంలో ఉన్నానని చెప్పుకుంటున్నావే, నేను క్రిస్టియానిటీలో ఉన్నానని చెప్పుకుంటున్నావే, ఇస్లాంలో ఉంటుందని చెప్పుకున్నావు. ఇస్లాం అంటే శాంతి, క్రైస్తవ అంటే కరుణ. మరి నువ్వు ఏం చూపించావు చేప మీద కరుణ? నేను నాస్తికుడిని, నాకు ఏ దేవుడు లేడు అని చేపను కోసుకో, మనుషులను కోసుకో, లాయర్ గారిని కూడా కోసుకో, అడొకటిగా నేనేం చేయను. నా పక్కన కూర్చున్నావు బాబు, నువ్వు కోసుకుని తింటాను. నేను ఆటవికుడిని. ఒక పులి మేకను తింది, ఆ పులి పాపం చేసిందా? మనిషి మేకను తింటే పాపం చేశాడు. మనిషిగా పుట్టిన తర్వాత కూడా ఇంకా పులిలా జీవిస్తున్నాడంటే అది ఎంతటి ఘోరం అది. మై డియర్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మనం అందరం మతాల్లో పెరిగాం. మతం అంటే ఒపీనియన్, అభిప్రాయం, సత్యం కాదు. మతం అంటే సత్యం కాదు. మతము అంటే ఏమిటయ్యా నీ మతం ఏమిటి, నీ అభిమతం ఏమిటి అని చెప్తాం, అవునా? నీ ఒపీనియన్ ఏమిటి, అది సత్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రికెటర్ కనుక చెప్తాను, బ్యాటింగ్ చేస్తున్నాను, బాల్ వచ్చిన కాలు తగిలింది, ఎంపైర్ ఏమో అవుట్ అన్నాడు. నాకేమనిపిస్తుంది, నేను అవుట్ కాలేదు అనిపిస్తుంది. నేను అవుట్ అయినా అనిపిస్తుంది ఏంటి? నేను అవుట్ కాలేదండి అంటాడు. అవుట్ కాలేదా? సరే, టెలివిజన్ రిప్లేలో చూడు, 3 సార్లు వేసి చూడు అంటే లటక్కన అది ఇక్కడ పోయింది. అది సైన్స్, శాస్త్రం, సత్యం. ఎంపైర్కి సత్యం తెలుసు, నేనేమంటాను, నేను అవుట్ కాలేదని కొట్లాడుతుంటాం. నా మతం గొప్పదని కొట్లాడుతుంటాం. అది నీ అభిప్రాయము. నా దేవుడు గొప్పవాడు, నా సత్యసాయి గొప్పవాడు, నా షిర్డి సాయి గొప్పవాడు, నా మొహమ్మద్ గొప్పవాడు, నా బుద్ధుడు గొప్పవాడు. ఏంటి తెలుసు నీకు? ఏమి తెలియదు. నువ్వు తప్పు, నేను ఒప్పు. నా మతంలో చేరకపోతే నీ తలకాయ కోసేస్తా అని చెప్పేసి తలకాయలు కోసేస్తున్నారు టీవీలో. నా మతం ఒప్పుకోకపోతే నువ్వు బతకడానికి వీల్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా మతము సమ్మతము కాదు. సత్యము సమ్మతము. మతము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మతం అంటే ఏంటంటే, నువ్వు ఏ బట్టలు వేసుకుంటావు, నాకు తెల్ల బట్టలు వేసుకోవడమే ఇష్టం, అది నీ ఇష్టం. అది లేదు, నేను ఎర్ర బట్టలు వేసుకుంటాను, నీ ఇష్టం. ఎర్ర బట్టలు ఇష్టం, అందులో సత్యం ఏమీ లేదు. నువ్వు ఏ బట్టలు వేసుకుంటావు, ఏ బట్టలు వేసుకోవు, అది నీ ఇష్టము. అందులో సార్వజనీనమైన ఒక సత్యం అంటూ ఏమీ లేదు. నాకు ఎర్ర బట్టలు ఇష్టము, నేను పైన టోపీ పెట్టుకుంటాను ఇష్టము, నాకు టోపీ ఉండడం ఇష్టం లేదు. నేను ఇక్కడ ఎర్రగా పెట్టుకుంటాను, పెట్టుకో, కానీ సత్యం అని చెప్పకు, నాకు ఇష్టం అని చెప్పు. కానీ ఇది సత్యము, ఇది లేకపోతే నీ తలకాయ తీసేస్తాను. నువ్వు బొట్టు పెట్టుకుని రావాలి, బొట్టు పెట్టుకోకపోతే నీ తలకాయ తీసేస్తాను. ఇది మతం యొక్క మౌఢ్యత. మత మౌఢ్యత నుంచి ఆధ్యాత్మికతలోకి రావాలి. ఆధ్యాత్మికతలో వచ్చిన వాడికి ఏ మతము లేదు, ఆధ్యాత్మికత ఉంది. స్పిరిచువాలిటీలో వచ్చిన తర్వాత, ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత, మత మౌఢ్యాలన్నీ పోయిన తర్వాత ఒక చక్కటి హ్యూమన్ బీయింగ్ అయినప్పుడు ఆధ్యాత్మికత ద్వారా అందులో అభివృద్ధి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావడము. గుర్తుంచుకోండి, స్పిరిచువల్ సైంటిస్ట్ కావడం. చిన్నప్పుడు ఫిజిక్స్ చదువుకున్నాం స్కూల్లో, మీరు కూడా చదువుకున్నారు, అందరూ చదువుకున్నాం. కానీ ఐన్స్టైన్ కానీ, నీల్స్ బోర్ కానీ, వీళ్ళందరూ ఏంటి, ఆ ఫిజిక్స్లో శాస్త్రవేత్తలు వాళ్ళు. చిన్నప్పుడు ఫిజిక్స్ చదువుకున్నాము, అది ఆధ్యాత్మికతలో ప్రవేశించాము. ఎంఎస్సి చేసి, పిహెచ్డి చేసి, మరి ఫిజిక్స్లో శాస్త్రవేత్త అయినప్పుడు
అలాగే ఆధ్యాత్మికతలో మతంలోంచి బయటికి వచ్చేసినప్పుడు ఆధ్యాత్మిక వచ్చాము. అందులో ఎన్నో అధ్యయనాలు చేసి, ఎన్నో పిహెచ్డీలు సంపాదించి, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి, ఎన్నో క్రోడీకరించి, ఎన్నో విశ్లేషించి అన్నీ కూడా చూసుకున్నట్టు ఇందాక మన రహీం గారు చెప్పినట్టు అన్నిట్లో చూసాను. అది ఈయన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. నేను ముస్లిం కనుక, నేను అక్కడ పుట్టాను కనుక నేను ఖురాన్ గురించే మాట్లాడతాను, నేను హిందువుని కనుక నేను భగవద్గీత గురించి మాట్లాడతాను, నేను క్రిస్టియన్ కనుక ఈ బైబిల్ గురించి మాట్లాడంటే నువ్వు శాస్త్రవేత్తవే కావు. ఇది జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు. వచ్చిన వాళ్ళందరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. ఇక్కడ ఎవడు కూడాను హిందువు లేడు, ఇక్కడ ఎవడు కూడాను ముస్లిం లేడు, ఇక్కడ ఎవడ కమ్యూనిస్ట్ లేడు, ఇక్కడ ఎవడు కూడాను బ్రాహ్మణుడు లేడు, వైశ్యుడు లేడు, శూద్రుడు లేడు. ఇక్కడ ఉన్నదంతా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. నేను ఈ జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. గత జన్మలో నేను ఒక ముస్లిం, నేను ఒక సూఫీ మాస్టర్. ఆ జన్మలో నా పేరు హజరత్ ఇనాయత్ ఖాన్. ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి రాసినవి, అవి మీరు చదివితే బాగుంటుంది. అంతకుముందు నేను అమెరికాలో బెంజమిన్ ఫ్రాంక్లిన్. అంటే ఇప్పుడు నేను ఎవరిని? అక్కినేని నాగేశ్వరరావు ఒక కుష్ఠరోగిగా వేశాడు, ఆయన కుష్ఠరోగా. ఇంకో సినిమాలో ఒక మహారాజుగా వేశాడు, ఆయన మహారాజా. ఇంకో జన్మలో అర్జునుగా బృహన్నల వేషం వేశాడు అనుకోండి, కొజ్జాగా, ఆయన కొజ్జావా. ఆయన అక్కినేని నాగేశ్వరరావు, ఆయన ఎన్టీ రామారావు. ఈ కొజ్జా కాదు, ఈ కుష్ఠరోగి కాదు, ఇది. అలాగే మనం ఏ హిందువు ముస్లిమే కాదు, మనమంతా దేవుళ్ళము, వీఆర్ ఆల్ గాడ్స్. ఇది తెలుసుకోవడము ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. అర్జునుడితో కృష్ణుడు అన్నాడు, ఓ అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము సుమీ. నాకు నా జన్మలన్నీ తెలుసు, నీ జన్మలు కూడా తెలుసు, నీకు ఏమీ తెలియదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వం నత్వం వేత్త పరంతప. బహూని మే తవ జన్మాని, నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాం. తాన్యహం వేత్తి, వాటన్నిటిని నాకు తెలుసు. నత్వం వేత్త పరంతప, నీకు తెలియదు. నీకు తెలియదు కనుక నువ్వు శాస్త్రవేత్తవు కాలేవు. నువ్వు ఎన్నో జన్మలు ఎత్తాను తెలియకపోతే నువ్వు శాస్త్రవేత్త ఎలా అవుతావు? నేను హిందువుని అనుకుంటావు, నేను ఈ శరీరాన్ని అనుకుంటాను. ఎవడైతే ఈ శరీరం నేను అనుకుంటున్నాడో వాడు ఆధ్యాత్మికుడు కాదు. ఆత్మను నేను అని తెలుసుకున్నవాడే ఆధ్యాత్మికుడు. జన్మ పరంపర తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. శ్రీకృష్ణుడు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఏమన్నాడు? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వం నత్వం వేత్త పరంతప. అంటే అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము సుమీ. నాకు అన్నీ తెలుసు, నీ జన్మలు తెలుసు, నా జన్మలు తెలుసు, నీకు తెలియదు. నత్వం వేత్తి పరంతప, నీకు తెలియదు. అప్పటిదాకా యుద్ధం చేస్తాను వచ్చినవాడు అప్పుడు కూలబడ్డాడు. ఇంతకుముందు యుద్ధం చేయడానికి ఉత్సాహం ఏమిటి, ఇప్పుడు కూలబడ్డేమిటి? ఏమిటిరా, ఏమిటది? ఏంటి చేస్తున్నావు? నీ గురించి నీకేమీ తెలియదే. యుద్ధం చెయ్యి. కానీ చంపేవాడు చంపబడేవాడు లేడు సుమీ. నా హన్యతే హన్యమానే శరీరే. శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు సుమీ. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంతే నశోషత. ఈ ఆత్మ అనేది బాణాలతో ఛేదింపబడదు, అగ్నితో దహింపబడదు. ఎలా తెలుస్తుంది అంటే ధ్యానం చేయబోయి యోగం. ఈ రోజులో ధ్యానం అంటున్నాం, ఆ రోజులో యోగం అన్నారు, అదే తేడా. తీవ్రమైన యోగాన్ని తపస్సు అన్నారు, ఈరోజు మనం తీవ్రమైన ధ్యానాన్ని తీవ్రమైన ధ్యానం అంటున్నాం. నువ్వు యోగివికా అర్జున అన్నాడు. అప్పుడు కానీ నువ్వు శాస్త్రవేత్తవు కాలేవు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తవు కాలేవు. ఆధ్యాత్మికతకు గౌరవం ఇచ్చేవాడు ఆధ్యాత్మికుడు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. అనుభవపూర్వకంగా నువ్వు ధ్యానం చేసి నీ శరీరం నుంచి నువ్వు బయటకు వచ్చి నీ గత జన్మలు నువ్వు చూసుకుని డాక్టర్ దగ్గరికి పోయేవాడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కాదు.
నీ నీ రోగం నీ వల్ల వచ్చింది, నువ్వు బాగు చేసుకో. నా రోగం నా వల్లే వచ్చింది, నేనే బాగు చేసుకోవాలని తెలుసుకున్నవాడే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. గుర్తుంచుకోండి. నాకు తెలుసు స్వామి, నాకు తెలుసు నా రోగం నా వల్లనే వచ్చిందని తెలుసు, అది నా వల్లనే పోతుందని తెలుసు, కానీ నేను డాక్టర్ దగ్గరికే పోతున్నాను. చూసారా? అంటే ఏంటి అర్థం అక్కడ? నాకు అన్నీ తెలుసు, కానీ అది చెయ్యాలని లేదు. ఎలాగైతే దుర్యోధన చెప్పాడు, జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. నాకు ధర్మం ఏంటో తెలుసు సుమి, కానీ అది చెయ్యాలని లేదు. నాకు తెలియదని కాదు, నువ్వు ఏమేమేమేమి తెలుసుకున్నావని చెప్పుకుంటున్నావు అవన్నీ నాకు తెలుసు, కానీ నేను చేయను. జానామి అధర్మ, అధర్మం ఏంటో చేయకూడదు, ఏది చేయకూడదు తెలుసు, కానీ అదే చేస్తాను. అలాగా చాలామందికి మాంసం తినకూడదని తెలుసు, కానీ మాంసం తింటూనే ఉంటారు. ధ్యానం చేయాలని తెలుసు, ధ్యానం చేయకుండానే ఉంటారు. సజ్జన సాంగత్యంలో రావాలని తెలుసు, రాలేకపోతున్నారు. పుస్తకాలు స్వాధ్యాయం చేయాలని తెలుసు, చదవకపోతున్నారు. అది బలహీనత. తెలుసు, జ్ఞానం ఉంది, కానీ బలహీనత ఉంది. బలహీనతలను తీసేయాలి. బలవంతులము కావాలి. బలహీనత తీసేస్తేనే బలవంతం వస్తుంది. హీనత ఉంటే వంతం ఎక్కడి నుంచి వస్తుంది? రేపు పొద్దున్న 6 గంటలకు లేవాలి అనుకుంటే 5 గంటలకు లేచి మళ్ళీ దుప్పటి కప్పను పడుకొని మళ్ళీ 10 గంటలు లేచేవాళ్ళు ఉన్నారు. అంటే 5 గంటలు లేచాడు పాపం, కానీ మళ్ళీ బలహీనత ఆవరించింది, పడుకున్నాడు. కానీ పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ పడుకోవడం చాలా బాగుంటుంది. నాకెంత బాగుంటుందో పడుకోవడం. కానీ ఖమ్మం రావాలి, ఎలాగో గొడవ. హైదరాబాద్ నుంచి, నిన్న కర్నూలు నుంచి బయలుదేరి వచ్చాను ఇక్కడికి, బళ్ళారి నుంచి వచ్చాను. బలహీనత ఉంటే వాడు బలవంతుడు కాదు. బలవంతుడికి బలహీనతలు ఉండవు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి బలహీనత లేదు, అందుకే ఇక్కడికి వచ్చారు. 2 రోజుల ఖమ్మం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు. మతంలోంచి బయటపడి ఆధ్యాత్మికతలోకి ప్రవేశించి ఆధ్యాత్మికతలో అభివృద్ధి చెందుతూ మెచ్యూర్ అవుతూ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావాలి ప్రతి ఒక్కళ్ళు. ఎవ్రీబడి. దానికి 3 మార్గాలు ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏంటంటే ధ్యానము ఫస్ట్, సెకండ్ ఏమో స్వాధ్యాయము, 3ఏదేమో సజ్జన సాంగత్యము, సత్యం తెలుసుకున్న జనులతో సాంగత్యము. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు అంటే సజ్జన సాంగత్యము, సత్యము తెలుసుకున్న జనులతో సాంగత్యము. సజ్జనుడు అంటే సత్యము తెలుసుకున్న జనుడు, సాంగత్యం అంటే సాంగత్యం. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. 3 లోకాల్లో కూడాను సజ్జన సాంగత్యమే భవసాగరం నుంచి, అంటే దుఃఖ సాగరం నుంచి బయటపడే ఏకైక నావని చెప్పారు. ఈ 2 రోజులు మనం చక్కగా అందరూ విందాము. అందరికీ నాకు నమస్కారములు. ఈ ఒక 5 నిమిషాలు మనం ధ్యానంతో ప్రారంభం చేద్దాము. దయచేసి కళ్ళు 2 మూసుకోండి. ఎక్కడ వాళ్ళు అక్కడే పాదాలు 2 క్రాస్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు తర్వాత మనం ముందుకు సాగుదాం. ఈ 2 రోజులు ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఒక 5 నిమిషాలు కళ్ళద్దాలు తీసేసి చేతుల్లో చేతులు పెట్టుకుని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రకారం శ్వాస మీద ధ్యాస, మీ ప్రకారం మీది ఏది ధ్యానం అయితే మీరు అది చేయండి. మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది. నా ఇష్టం మీ మీద రుద్దను, మీ ఇష్టం నా మీద రుద్దను. అదే శాస్త్రము. ఇదంతా శాస్త్రం తెలుసుకున్న వాళ్ళ శాస్త్రవేత్తల సదస్సు. నాకు మటుకు తెలిసింది శ్వాస మీద ధ్యాస, నేను అది చేసుకుంటాను. ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, లేకపోతే మీ ఇష్టం వచ్చిన దాని మీద ధ్యాస. ఎవరి పరిశోధన వారిది, ఎవరి అవగాహనలు వారివి, ఎవరి అభ్యాసములు వారివి. కానీ ధ్యానం అనేది అందరికీ సంబంధించినది అని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇది శాస్త్రవేత్తల సదస్సు. 5 నిమిషాలు.
చక్కటి సంగీతంతో ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. మనసు శూన్యం చేసుకోవడము యోగ. చిత్తవృత్తి నిరోధ యోగం అనబడుతుంది. చిత్తవృత్తులను నిరోధించుకుందాం. మనస్సు యొక్క అభిప్రాయాలను మనసులోంచి తీసివేస్తాడు. అది శ్వాస మీద ధ్యాస ద్వారా అద్భుతంగా సిద్ధిస్తుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలు అందరూ ఏమి తెలుసుకున్నారు? తెలుసుకోవడం మన కర్తవ్యం, మన సాంప్రదాయం. శాస్త్రవేత్తల సాంప్రదాయం. ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ ఏం తెలుసుకున్నారో దాన్ని గ్రహించడము, అభ్యాసం చేయడము ప్రతి శాస్త్రవేత్త యొక్క తత్వము. We are all spiritual scientists. మూడు నిమిషాలు అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు దయచేసి కళ్ళు 2 తెరవరాదు. And make your mind empty. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు శాస్త్రవేత్తలు. యోగం అనగా చిత్తవృత్తులను నిరోధించుకో. నీ హిందూ చిత్తము, ఇస్లామిక్ చిత్తము, కమ్యూనిస్టు చిత్తము, ఏ చిత్తము అనవసరము. చిత్తంను శూన్యం చేసుకో. మేక్ యువర్ మైండ్ ఎంప్టీ so that the inner truth reveals itself. You don't have to beg for it. అద్దము మీద ఉన్న దుమ్ము తీసేస్తే అద్దంలో మొత్తం సృష్టి అంతా ప్రతిబింబిస్తుంది కదా. అద్దము మీద ఉన్న దుమ్ము తీసివేయడమే మనసులో ఉండే ఆలోచనలను తీసివేసేయడం. చక్కటి అద్దం ఉంది, కానీ అద్దం నిండా దుమ్ము ఉంది. చక్కటి ఆత్మ ఉంది, కానీ మనస్సు అనే ఆలోచనల పొట్ట అనే దుమ్ము ఉంది. దుమ్ము పేరుకుపోయింది. ఆ దుమ్ముని సాఫ్ చేయడమే ధ్యానము. అద్దము బాగానే ఉంది, కానీ దుమ్ము ఉంది. ప్రతి ఒక్క జీవి యొక్క అద్దము పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఆ జీవ ఆ మనస్సు ఉందే, ఆ ఆలోచనల పొట్ట ఉందే, ఏ పెంపకంలో పెరిగామో ఆ పెంపకంలోంచి పుట్టుకొచ్చిన చిలువల పలవలుగా దుమ్ము ధూళి అంతా ఉందే అద్దం మీద ఉంది. కనుక అందరూ కూడాను అద్దం ఉన్నా కూడాను అందవిహీనులై జీవిస్తున్నారు. అద్దములో తమ అందం చూసుకోలేకుండా ఉన్నారు. దుమ్ము పట్టిన అద్దంలో తమ అందం ఏమి చూసుకుంటారు? అద్దములో తమ అందం కనపడక నేను అందవిహీనుడేమో, నేనేమి పనికిరాని వాడినేమో అని అనుకుంటున్నారు. అద్దం మీద ఉన్న దుమ్ము తీసేస్తే మన అందం మనం తిలకిస్తాం. కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే అద్దం మీద ఉన్న దుమ్ము తీసేస్తాం. కళ్ళు తెరుచుకుంటుంటే తీయం. सांसों के साथ एक हो जाइए. न ही कोई मंत्र, न ही कोई वंतर. उच्छ्वास निश्वास के साथ एक हो जाएंगे तो दर्पण के ऊपर जो धूल है वह मिट जाएगी.
అద్దం మీద ఉన్న దుమ్ము తీసేయడమే ధ్యాన ప్రక్రియ. అద్దం అనేది ఆత్మ, మొత్తం సృష్టి అంతా ప్రతిబింబిస్తుంది ఆత్మలో. కానీ దుమ్ము, ధూళి, మరక, మసక ఉన్న అద్దము ఏమీ ప్రతిబింబం చాలదు. మేక్ యువర్ మైండ్ ట్రాన్స్పరెంట్. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారో, మనకి ఏం వినబడుతుందో అవన్నీ తీసేసేయండి. బికమ్ వన్ విత్ యువర్ బ్రెత్. నార్మల్ బ్రెత్. బ్రెత్ ఏ మతానికి సంబంధించింది కాదు. శ్వాస అనేది అది ఒక జీవన ప్రక్రియ, అందరికీ సరిసమానంగా ఉంది. అది దాని మీద మనసుని కేంద్రీకరించుడు సుమీ. ఇంకొక నిమిషం దయచేసి ఎవరూ కళ్ళు తెరవరాదు. ప్రతిరోజు అద్దాన్ని మనం సాఫ్ చేసుకోవాలి, శుభ్రంగా తుడుచుకోవాలి. ఎప్పటికప్పుడు దుమ్ము పడుతూ ఉంటుంది. దుమ్ము మనకి కనపడదు, కానీ దుమ్ము పడుతూ ఉంటుంది. కనపడిన దుమ్ము కనపడుతుంది, రాలే దుమ్ము కనపడదు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు మన ఆత్మ దర్పణాన్ని మనం పరిశుభ్రం చేసుకుంటూ ఉండేవాళ్ళు. దాని పేరే ధ్యాన స్వాధ్యాయ సజ్జన సంగాత్యాదుల IFSS ఈ యొక్క సదస్సు. పట్టిన ధూళిని, పట్టిన దుమ్మును తీసుకేసడమే. అది అలా పడుతూనే ఉంటుంది ప్రతిరోజు దాన్ని శుభ్రం చేసుకుంటూనే ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఇవాళ అద్దాన్ని సాఫ్ చేశాను, రేపు చేయక్కర్లేదంటే కుదరదు. ఇవాళ స్నానం చేశాను, రేపు స్నానం చెయ్యను అంటే కుదరదు. రేపు స్నానం చేస్తే రేపు కంపు రేపు ఎలానూ ఉంటుంది. ఇవాళ ధ్యానం చేశాను, రేపు చేయను అంటే కుదరదు. ఇవాళ భోజనం చేశాను, రేపు చేయను అంటే కుదరదు కదా. ఇవాళ నిద్రపోయాను, ఇంకో నెల రోజులు నిద్రపోవడానికి అక్కర్లేదు అని కుదరదు కదా. అలాగే ఇవాళ ధ్యానం చేశాను, రేపు ధ్యానం నాకు అవసరం లేదంటే కుదరదు కదా. ఇవాళ స్వాధ్యాయం చేశాను, రేపు స్వాధ్యాయం చేయను అంటే కుదరదు కదా. ఇవాళ సజ్జన సాంగత్యం చేశాను, రేపు నాకు అక్కర్లేదంటే కుదరదు కదా. ఇవాళ కాఫీ తాగాను, రేపు కాఫీ నాకు అవసరం లేదంటే కుదరదు కదా. ఇవి నిరంతరము శరీరం ఉన్నంత జీవత్వం ఉన్నంత వరకు సాగే ప్రక్రియలు, కొనసాగించవలే ప్రక్రియలు. మతము ఎవరికి వారే, కానీ సత్యం అందరికీ ఒకటే. నా సూర్యుడు నా చంద్రుని ఎలా చెప్పజాలమో నా సత్యం అని చెప్పజాలము. అందరికీ ఒకటే సూర్యుడు, అందరికీ ఒకటే సత్యం, అందరికీ ఒకటే శాస్త్రము, అందరికీ ఒకటే ఆధ్యాత్మిక శాస్త్రం, అందరికీ ఒకటే కెమిస్ట్రీ, అందరికీ ఒకటే ఫిజిక్స్, అందరికీ ఒకటే స్పిరిచువల్ సైన్స్. It cannot be different, my dear friends. If you think my truth is different, you are living in a fool's paradise. ఇంకొక నిమిషం. నీ ఇంట్లో పాయసం నాకు చేదుగా ఉంటుంది ఏమిటి? ఎవరు తాగినా తీయగానే ఉంటుంది పాయసం. అందరి నాలుక ఒకటే, అందరి నాలుక మీద ఉన్న రుచి ఒకటే.
పాయసం అందరికీ ఒకటే, సత్యం అందరికీ ఒకటే, శాస్త్రం అందరికీ ఒకటే. ఖమ్మంకి రావాలంటే ఖమ్మంకి రావాలి. ఖమ్మంకి రాకుండా కర్నూలులో ఉంటే నీకు ఖమ్మం తెలుస్తుంది ఏమిటి? శాస్త్రంలోకి రావాలంటే మతము వదిలిపెట్టేసి శాస్త్రంలోకి రావాలి. ఎవరి మతం వాళ్ళు వదిలిపెట్టేసి. ఖమ్మంకి రావాలంటే ఎవరి ఊరు వాళ్ళు వదిలిపెట్టేసి అందరూ ఖమ్మంకి చేరుకోవాలి. అలాగా మీ ఊర్లో మీరుంటే మీరు ఖమ్మంకి రాగలరేమిటి? ఎవరి మతంలో వారు ఉంటే వాళ్ళ శాస్త్రంలోకి రాగలరు ఏమిటి? రాలేరు కదా సుమి. ఆఖరి 30 సెకండ్లు. ట్వంటీ సెకండ్స్. ఒకటి పొందాలంటే ఒకటి వదిలిపెట్టేయాలి. భూలోకం కావాలంటే ఆత్మలోకం వదిలిపెట్టేయాలి. భూలోకం కావాలనుకుని ఆత్మలోకాలు వదిలిపెట్టుకుని మనం వచ్చాము. టెన్ సెకండ్స్. తొమ్మిది, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీసేస్తూ కళ్ళు 2 తెడుద్దాం. ఇక మన సదస్సు మొదలు పెడదాం. ఇప్పటికే ఇక్కడ చేసిన ఈ పత్రిజీ ఇచ్చిన దివ్య సందేశం, ఇంతమంది అఖండ ధ్యానులు ఇచ్చిన అద్భుత సందేశం ప్రపంచానికి చేరింది. మరి ఈరోజు మనం ఈ 2 రోజులు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సులోని వివిధ అంశాల్లో విపులంగా ఆమూలాగ్రంగా ప్రతి విషయాన్ని మనం అద్భుతంగా తెలుసుకోబోతున్నాము. ఆధ్యాత్మికతలో ఉండే అంతరార్థాలను మన ప్రాపంచిక జీవితంతో పాటు మన ఆత్మోన్నతికి ఎలా ఉపయోగపడతాయి అన్న విషయం మీద విశేష పరిశోధనలు చేసిన ఎంతోమంది మాస్టర్స్ దగ్గరికి ఈరోజు రాబోతున్నారు. మరి అందులో ముఖ్యంగా ఈరోజు శ్రీ డాక్టర్ పివి శర్మ గారు హైదరాబాద్, వారు మన
స్పిరిచువల్ ఇండియా మరి స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్స్కి ఎడిటర్గా ఉంటూ అగ్రికల్చర్ సైంటిస్ట్గా వారి జీవితాన్ని ప్రారంభించిన శర్మ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఈరోజు వారి విశేష పరిశోధనలో మనం శాకాహారం ఆధ్యాత్మికత అన్న అంశం మీదను వారు పరిశోధించి సేకరించినటువంటి అనేక అంశాలను ఈరోజు మనం వారి నుంచి పంచుకోబోతున్నాం. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుతూ ఈ సభకు విచ్చేసిన 18వ జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సుకు విచ్చేసిన శాస్త్రజ్ఞులందరికీ, శాస్త్రవేత్తలందరికీ, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలందరికీ నా స్వాగతం, సుస్వాగతం. నా పేరు పివి శర్మ. నేను గత 10 సంవత్సరాలుగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్కి ఎడిటర్గా నా విధులు నేను నిర్వహిస్తున్నాను. నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకే. నేను తొలిసారిగా మన జగద్గురు బ్రహ్మర్షి పత్రి గారిని 2004లో అమెరికాలో ఒక జైన్ టెంపుల్లో కలవడం జరిగింది. అక్కడ కలిసిన నా పరిచయం నేను మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత వారి ఆశీస్సులతో నా స్వాధ్యాయాన్ని అంకురార్పణ చేసుకున్నాను. పుస్తకాలు చదవడం, పుస్తకాల్లో జ్ఞానాన్ని సంపాదించి 10 మందికి పంచడం, అది బ్రహ్మర్షి పత్రిజీ చెప్పిన సూత్రాల్లో అతి ముఖ్యమైనది. ధ్యానంతో పాటు చాలా ముఖ్యమైనది. అది నేను నేర్చుకుని అందరికీ నా సహాయం నేను చేస్తున్నాను. ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. ఇంత మంచి అవకాశం, అలాగే ఈరోజు ఇక్కడ ఈ ఖమ్మంలో, ఈ పట్టణంలో తొలిసారిగా నా యొక్క ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శాకాహారం ఆధ్యాత్మిక శాస్త్రం అనే టాపిక్ పైన ప్రజెంట్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, ఇది ఎంతో అదృష్టం అని భావిస్తున్నాను. అది మీతో పంచుకోవడం ఇంకా చాలా అదృష్టం. తొలిసారిగా ఏమంటే, నేను ఈ శాకాహారం సస్యాహారం అనేది ఈ పుస్తకం తెలుగులో, ఇంగ్లీష్లోను, అహింస వెజిటేరియనిజం అనే టాపిక్తో ఇంగ్లీష్లోను, శాకాహారం సస్యాహారం అనే ఈ పుస్తకం తెలుగులోను గత 10 సంవత్సరాలుగా మన మ్యాగజైన్స్లో స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్, అలాగే ధ్యానాంధ్రప్రదేశ్, ఇంకా ఎన్నో మ్యాగజైన్స్లో మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో మనం కలెక్ట్ చేసిన ఆణిముత్యాల లాంటి ఆర్టికల్స్ వాటిల్లోంచి సేకరించి దీంట్లో పొందుపరిచింది. అది మీరు చాలామంది చదివి ఉంటారు. దాని తర్వాత దాంట్లో ఉన్న విశిష్టమైన చాలా గొప్ప శాస్త్రాన్ని, అలాగే ఈ నవీన యుగంలో, అటామిక్ యుగంలో మనిషి చంద్రుడి దగ్గరికే కాదు మార్స్కి కూడా వెళ్ళిన ఈ శుభ సందర్భంలో మనం శాస్త్రీయత గురించి తెలుసుకోవడం చాలా ఆవశ్యకత ఉంది. మనం ఈ శాస్త్రీయ పద్ధతిలో ఈ శాకాహారం గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో ఈ సూత్రం ప్రకారం మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ధ్యానం గురించి, శాకాహారం గురించి, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకున్నవి 10 మందికి పంచాలి. ముఖ్యంగా ఈరోజు మనం ఈ 1 అవర్ ప్రజెంటేషన్లో మనం చూడబోయే 3-4 కొత్త టాపిక్స్ ఉన్నాయి. మనం శాకాహారం ఎందుకు తినాలి, మాంసాహారం తినడం వల్ల శాస్త్రీయంగా మనకి ఎటువంటి హాని జరుగుతుంది అని శాస్త్రవేత్తలు కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా
అందరికీ తెలిసేలాగా వెబ్సైట్లో పొందుపరిచారు. మీరు ప్రపంచం అంతా ఇప్పుడు మనకి గుప్పెట్లో వచ్చింది. వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ వెబ్స్. ఈ అధునాత కంప్యూటర్ యుగంలో ఏ సత్యం తెలుసుకోవాలన్నా మనం వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పుడు మనం చూడబోయే సత్యం విదితం అవుతుంది క్లియర్గా. డాక్టర్లందరికీ తెలుసు సత్యం ఏమిటో, ఆరోగ్యం అంటే ఏమిటో, శాకాహారం అంటే ఏమిటో, మాంసాహారం యొక్క దుష్పరిణామాలు ఏమిటో. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి సమయం లేదు, మనం అడగలేము, మనకి తెలుసుకోలేము. ఇటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత మనం వెరిఫై చేసుకోవాలి, మనం తర్కించుకోవాలి, మనకు తెలిసిన విషయాల్ని ఇంకొకళ్ళతో పంచుకోవాలి. మీరు కావలిస్తే ఈ సబ్జెక్ట్ మొత్తం వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క టాపిక్ అన్ని వెబ్సైట్లో ముఖ చిత్రాలతో ఫిగర్స్తో సహా మనం వెబ్సైట్లోంచి సేకరించాము. అలాగే మన అపారమైన జ్ఞాన భండారం ఏదైతే ఉందో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రచురించే ఈ మ్యాగజైన్స్ అలాగే పుస్తకాలు, వాటిల్లోంచి కూడా సేకరించిన అద్భుతమైన ఈ జ్ఞానం. We are what we eat. This is the great master's saying. We are nothing but what we eat. మనం పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనందరికీ తెలుసు ఆహారం తీసుకోలేదు, తల్లి ఆహారంతోనే మనం బతికాం. మరి పెరుగుతూ ఉన్నప్పుడు బయట ఆహారాన్ని తింటున్నాం. మనం ఇప్పుడు కనిపించే మనము అనే ఈ ఫిజికల్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ వాట్ వీ ఈట్. మనం ఏ ఆహారం తిన్నా ఆ ఆహారం మన శారీరకమా, మానసికమా, అలాగే ఎమోషనల్ స్టేట్లోను, అలాగే స్పిరిచువల్ పాత్రలోను కూడా మనకి హెల్ప్ చేస్తుంది. అది సక్రమైన ఆహారం అయితే మనని దోహదం చేస్తుంది మన ప్రగతికి. అది అసక్రమైనది, అస్తవ్యస్తమైనది, తీసుకోకూడనిది, అది మాంసాహారం లాంటి భోజనం మనం సేవిస్తే దాని పరిణామాలు, దాని యొక్క ప్రభావం మనం చవి చూడాల్సి వస్తుంది, మనమే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఛాలెంజ్. సో విల్ సీ ది ప్రెజెంటేషన్. స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం, అలాగే వెజిటేరియనిజం, శాకాహారం, ఈ రెండింటి గురించి మనం విస్తృతంగా తెలుసుకుందాం. తొలిగా స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. ప్రకృతిలో ఫుడ్ పిరమిడ్, మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, మనం ఏదైనా సరే పిరమిడ్ ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. పిరమిడ్ యొక్క ఈ ఆకారంలో మనందరికీ తెలుసు బేస్ ఈజ్ ఆల్వేస్ వైడ్. ఇది వెజిటేరియనిజంకి సంకేతం. ఇది శాకాహారానికి, అంటే ప్రొడ్యూసర్స్, ఆకులు, అలమలు, అలాగే మొక్కలు, వృక్షాలు, వృక్షజాలం అంతా, వృక్ష సంపద అంతా ఇది బేస్లో ఉంటుంది. ఇక్కడి నుంచి భుజించేవి, ఇక్కడి నుంచి ఆహారం తీసుకునేవి కన్స్యూమర్స్ అంటారు. అంటే దాంట్లో మానవుడు, మనిషి కూడా ఇంక్లూడెడ్. అంటే శాకాహారులు, ప్యూర్ శాకాహారులు. దానిపైన ఈ శాకాహారుల్ని భుజించేది ప్రెడేటర్స్ అంటాం. అంటే ఒక జంతువుని ఇంకో జంతువు తినేది ప్రెడేటర్ అంటాం. అది సెకండరీ కన్స్యూమర్స్ తినేవి. ఫైనల్గా వచ్చేటప్పటికి టెరిషరీ కన్స్యూమర్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర 1000 కిలో క్యాలరీస్లో ఉండే ఎనర్జీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి 100 kcal అవుతుంది. అంటే 10% లాస్ వస్తుంది. ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళేటప్పటికి 10 kcal అవుతుంది. అల్టిమేట్గా ప్యూర్ నాన్ వెజిటేరియన్స్, ఓన్లీ మాంసభక్షణం చేసే వాళ్ళకి 1 kcal ఎనర్జీ మాత్రమే చేరుతుంది ఈ కింద నుంచి పైకి పిరమిడ్కి వెళ్ళే లోపల. నెక్స్ట్ స్లైడ్. మనిషికి కార్నివోర్, హెర్బివోర్స్ అంటే శాకాహారం తినే వాళ్ళకి, అలాగే మాంసాహారం తినే జంతువులకి ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. అదన్నీ మనకి చాలా స్కూల్లో చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే, డీటెయిల్స్ వెళ్ళకపోయినా. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రిడేటర్స్ అయిన పులి, సింహం, నక్క, ఈ జాతి జంతువుల్లో వాటి యొక్క ఇంటెస్టైన్స్ అంటే చిన్న ప్రేవులు చాలా పొట్టిగా 7 అడుగుల పొడవులో మాత్రమే ఉంటాయి. అంటే వాడి నడువుకి 3 రెట్లు మాత్రమే ఉంటుంది వాటి స్మాల్ ఇంటెస్టైన్స్. అదే
శాకాహారం తినే జంతువులు అయితే ఏదైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ మనిషి, వాళ్ళ యొక్క స్మాల్ ఇంటెస్టైన్స్ అతి పొడవుగా 24 అడుగుల వరకు ఉంటుంది. అంటే నడుముకి 12 రెట్లు అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మాంసాహారం తినే జంతువులు వాటి ఆహారాన్ని నమలకుండా తినేస్తాయి, మింగేస్తాయి. అవి విసర్జించడం కొన్ని గంటల్లో విసర్జించగలుగుతాయి. అలాగే శాకాహారం తినే మనుషులు ఒకవేళ మాంసాహారం తింటే వాళ్ళ జీర్ణాశయం, ఈ చిన్న ప్రేవులు 24 అడుగులు పొడవు ఉంటుంది కాబట్టి ఆ మాంసాహారం ప్రయాణం చేసి విసర్జించబడడానికి 3 నుంచి 4 రోజులు టైం పడుతుంది. ఈ 3-4 రోజుల సమయంలో శాస్త్రజ్ఞులు క్లియర్గా కనుక్కున్నది ఏంటంటే అది ప్యూరిఫై అయిపోతుంది, అంటే మురిగిపోతుంది, అంటే కుళ్ళిపోతుంది. ఈ కుళ్ళిపోయిన ఆహారం మన బాడీలోనే ఉంటుంది కాబట్టి మనిషి శాకాహారమే భుజించవలసిన మనిషి ఈ ఇంటెస్టైన్స్ ఇంటర్నల్గా మనకి నేచరే బిల్డప్ చేసింది ఈ ప్రక్రియని. ఇది మనం తినడం వల్ల మనకి రోగాలు ఎక్కువ వస్తాయి. కొత్తగా వచ్చే రోగాలన్నిటికీ మూల కారణం మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్, మన యొక్క ఆహార పద్ధతులు. సరైన పద్ధతిలో ప్రీడేటర్స్ నాన్ వెజిటేరియన్ మాంసాహారమే తింటాయి. శాకాహారం అయిన గుర్రం కానీ, ఆవు కానీ, మేక కానీ ఇవి ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని ముట్టుకోవు. ఒక మనిషి తప్పించి మనిషికి విల్ పవర్ ఉన్నా మిస్యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ముందు చూద్దాం వివరంగా. అటువంటి తప్పు చేసినప్పుడు ఏం పరిణామం వస్తుంది, ఎటువంటి రోగాలు, క్యాన్సర్స్ ఏమైనా వస్తాయనేది శాస్త్రజ్ఞులు మనకి క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ స్లైడ్. మనం తినే ఆహారం ముఖ్యంగా మన శరీరం మీద, అంటే దేహం మీద, అలాగే మన మనసు పైన, ఇమోషనల్ స్టేట్, మన భావోద్రేకాల మీద, అలాగే మన ఆత్మ పురోగతి మీద కూడా ఆధారపడుతుంది. మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఇది సత్యం. మనం తినే ఆహారం బాడీ మాత్రం మీద ప్రభావం చేస్తుంది అనుకోవడం పొరపాటు. మన మెంటల్ స్టేట్ మీద, ఎమోషనల్ స్టేట్ మీద, అలాగే మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఇందాక మార్నింగ్ మన మాస్టర్స్ కొంతమంది చెప్పారు, మనం ఆక్సిజన్ కోసం మనిషి కానీ జంతువు కానీ ఆక్సిజన్ కోసం వృక్షాల మీద, మొక్కల మీద ఆధారపడతాం. మొక్కలు మనం రిలీజ్ చేసే, మనం వదిలే నిశ్వాస, మనం పెట్టే కార్బన్ డైఆక్సైడ్ మీద ఆధారపడి పగలుపూట సూర్యుడు ఉన్నప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ తోటి అవి వాటి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వాటి ఆహారాన్ని మళ్ళీ మనం భుజిస్తాం. అంటే స్పిరిచువాలిటీ ఈజ్ గివింగ్ అండ్ టేకింగ్. ఇది పరమ సత్యం. ఇది మనకి ప్రకృతి నేర్పే సత్యంలో ప్రథమమైనది, బేసిక్ అనేది. ప్రతి స్కూల్లోనూ, ప్రతి పుస్తక పాఠశాలలోనూ, అన్ని లాంగ్వేజెస్లో కూడా మన పిల్లలకి నేర్పుతున్నది, మనం నేర్చుకున్న సత్యం కూడా. సరే, మనం దీన్ని వల్లె వేసుకోవాలి చిన్నపిల్లలకి మళ్ళీ. నెక్స్ట్ స్లైడ్. ఇక మనం తినే ఆహారంలో సోలార్ ఎనర్జీ, అంటే సౌరశక్తి అధికంగా ఉంది. యాక్చువల్గా వెజిటేరియన్ ఫుడ్కి, ఫ్లెష్ ఫుడ్కి, అంటే మాంసాహారానికి ముఖ్యమైన ఒకే ఒక తేడా ఏంటి చెప్పాలంటే దాంట్లో ఉండే సౌరశక్తి, సోలార్ ఎనర్జీ అని చెప్పుకోవాలి. మనం తినేది వెజిటేరియన్ ఫుడ్డా, నాన్ వెజిటేరియన్ ఫుడ్డా అని డిసైడ్ చేసినప్పుడు మనకి సోలార్ ఎనర్జీ కావాలా, అక్కర్లేదా అని మనం డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. ఈ కూరగాయలు అలాగే పళ్ళు, దే కంటైన్ లాట్ ఆఫ్ సన్లైట్, అంటే సూర్య శక్తిని అవి ఇమిడ్చిపెట్టుకున్నాయి. సూర్యుడి దగ్గర నుంచి తీసుకున్న ఆ శక్తి అంతా దాంట్లో ఇమడ్చిపడి ఉంది. అప్పుడు ఎప్పుడైతే మనం సూర్యుడి దగ్గర నుంచి శక్తి తీసుకుంటామో ప్రైమరీ కన్స్యూమర్స్గా, ఆ సూర్య శక్తి మొత్తం ఈ ఫస్ట్ లెవెల్ ఈ మనిషికి కానీ, ఫస్ట్ లెవెల్ కన్స్యూమర్స్ కానీ అందుతుంది. దానివల్ల మనకి ప్రకృతికి మనం చాలా దగ్గరగా అవుతాము. అలాగే మనం విశ్వంలో ఒక ముఖ్యమైన పాత్రని పోషించగలుగుతాం. నెక్స్ట్ స్లైడ్. మన శాకాహారంలోనే మనకి కావలసిన, మనిషికి పోషణకి కావలసిన ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్, అలాగే ఫైబర్ అంటే పీచు పదార్థం. మనం తినే ఆహారం ఈ వెజిటేరియన్ ఫుడ్లోను, అలాగే నట్స్లో, ప్రోటీన్స్లో, వీటన్నిటిలోను, పళ్ళల్లోను, ఫ్రూట్స్లోను, వీటిలో అత్యధికంగా ఉంటుంది. మాంసాహారంలో ఈ ఫైబర్ కంటెంట్ అనేది ఆల్మోస్ట్ 0, ఏమాత్రం ఉండదు. దాని ప్రాముఖ్యత మనం తర్వాత తెలుసుకుందాం. ఇవన్నీ వెజిటేరియన్ ఫుడ్లోనే అబండెంట్గా, అంటే సమృద్ధిగా ఉంటాయి. ఫుడ్స్, వెజిటబుల్స్ అండ్ ఆల్. అండ్ ఇది ఫుడ్ న్యూట్రిషన్ బోర్డు వాళ్ళు, నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ వాళ్ళు ప్రచురించింది. ఇది
ప్రపంచవ్యాప్తంగా తెలుసున్న సత్యాలు వెబ్సైట్లో పొందుపరిస్తే అక్కడి నుంచి మనం తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ స్లైడ్. అలాగే మనిషికి కావలసిన ఎన్నో వైటమిన్స్, వైటమిన్ ఏ రాకపోతే మనకి నైట్ బ్లైండ్నెస్ అటువంటి ఎన్నో డెఫిషియన్సీస్ ఉన్నాయి, డెఫిషియన్సీస్ వస్తాయి మనకి. అలాగే వైటమిన్ డి మనకి మ్యాక్సిమం సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది, లేదంటే కొన్ని పాలు అటువంటి పదార్థాల నుంచి కూడా మనం పొందగలుగుతాము. ఈ వైటమిన్ సి మనకి రెసిస్టెన్స్ బిల్డప్ చేయడానికి కావాల్సిన వైటమిన్ సి. అలాగే మన వైటమిన్ కే మనిషికి ఉత్పత్తికి, మనిషి యొక్క ప్రోగ్రెస్కి, ఫిజికల్గా గ్రోత్ కోసం, రెసిస్టెన్స్ కోసం, ఇమ్యూనిటీ కోసం మనకి ఈ వైటమిన్స్ అన్నీ, ఇవి కాకుండా బి కాంప్లెక్స్, ఇవన్నీ మనకి ముఖ్యంగా వెస్టర్న్ ఫుడ్లోనే దొరుకుతాయనేది సత్యమైన విషయం. ఎందుకంటే మన ఫైబర్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని, మన క్లీనింగ్ సిస్టమ్కి, మన ఆరోగ్యం ఎప్పుడూ కాపాడుకోవడానికి, నిత్యం హ్యాపీగా ఉండడానికి ఇది ఈ పోషక పదార్థాలు, ఫైబర్ కూడా చాలా అత్యవసరం. నెక్స్ట్ స్లైడ్. ఇది కంపారిటివ్ న్యూట్రిషనల్ వాల్యూ అంటే హెల్త్ బులెటిన్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రచురించింది. దాంట్లో క్లుప్తంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కందులు, అలాగే శనగలు, సోయాబీన్స్, వీటిల్లో మాంసకృత్తులు అధిక శాతంలో ఉన్నాయి యాజ్ కంపేర్డ్ టు మాంసం లేదా ఎగ్స్. వీటిలో 13% ఉంటుంది. మిల్క్లో మాత్రం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ శాకాహారం సంబంధించిన ఆహారంలోనే మనకి ఎక్కువ శాతం ప్రోటీన్స్ ఉంటాయి. మనకి ఫ్యాట్స్ మాత్రం ఈ మీటు, ఇటువంటి నాన్ వెజిటేరియన్ ఐటంలో ఎక్కువ ఉంటుంది. ఇది పర్సంటేజ్, ఇది మనకి హానికరం. కొంత మటుకే మనం తీసుకోవాలి, మినిమం తీసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం. ఇది వెజిటేరియన్ ఫుడ్లో మినిమం ఉంటుంది 1.7 రెడ్ గ్రామ్ పల్సెస్లో 5. అలాగే సోయాబీన్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఏంటంటే సోయాబీన్ ఆయిల్ సీడ్ అండ్ ఆల్సో పల్స్. మిల్క్లో అది తక్కువ మాత్రంలో ఉంటే ఫ్యాట్ కంటెంట్, స్కిమ్డ్ మిల్క్ కాబట్టి మినిమం ఉందన్నమాట. ఈ మనం తీసుకోవాల్సింది స్కిమ్డ్ మిల్క్. ఫ్యాటీ మిల్క్ లేకపోతే ఎక్కువ అధిక శాతం ఫ్యాట్ ఉండేది మనం మానేయాలి. ఈ క్యాలరిఫిక్ వాల్యూ అంటే క్యాలరీ వాల్యూ మనం చూసుకున్నప్పుడు శాకాహార భోజనంలోనే ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి, 330 నుంచి 549. నాన్ వెజిటేరియన్ అని చెప్పుకునే మీట్, ఎగ్స్, ఫిష్ వీటిల్లో 200కి బిలో ఉన్నాయి. సో మనకి డాక్టర్లు కానీ ఇంకా ఎవరో మిత్రులు కానీ చెప్పే ఇన్ఫర్మేషన్ రాంగ్ అని, సత్యం కాదని మనకి క్లియర్గా తెలుస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రచురించిన బులెటిన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తున్న సత్యం. నెక్స్ట్ స్లైడ్. అలాగే అవి మైక్రో న్యూట్రియంట్స్, మనకి మనిషికి పోషణకి కావాల్సిన ఎన్నో రకాలైన మైక్రో న్యూట్రియంట్స్. ఇంత మనం చూసాము, మెగ్నీషియము, కాల్షియము, అవన్నీ ఐరన్, అవన్నీ వెజిటబుల్స్లోనే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం వీటిల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అన్నీ అవే మొక్కలు. ఈ మొక్కజాతి, వృక్షజాతి సంపదలోనే శక్తి మొత్తం భూమిలోంచి తీసుకున్న శక్తి, సూర్యుడి దగ్గర నుంచి తీసుకున్న శక్తి, అలాగే గాలిలోంచి తీసుకున్న శక్తి, సర్వశక్తులు, కాస్మిక్ ఎనర్జీ అన్నీ దాంట్లోనే బిల్డప్ అయి ఉన్నాయి. దాన్ని వదిలేసి అవి వదిలేసిన వాటిని మనం తిన్నామంటే మన పరిస్థితి ఏమవుతుందో మనం తెలుసుకోవచ్చు. అది ఎంత వివేకం కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ప్లీజ్. అగైన్ మన ఫుడ్ పిరమిడ్ చూసుకుందాం. న్యూట్రిషనల్ ఫుడ్ పిరమిడ్ అంటే మనం తీసుకునే ఆహారం కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఈ వీట్ కానీ లేదా రైస్, లేదా అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే పదార్థాలు, పొటాటో, ఆలు, ఇవన్నీ లిబరల్గా ఎక్కువ తీసుకోవాలి. అందుకే ఈ బేస్లో పెట్టారు. నెక్స్ట్ లెవెల్లో తీసుకోవాల్సింది పళ్ళు, కూరగాయలు. అది జనరస్గా